ఎలాంటి టేపు కొలతలు లేవు. అసలు మెజర్‌మెంట్లు గుర్తుపెట్టుకోనవసరం లేదు. యెస్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వారు తమ బ్లౌజులు కుట్టుకోవడమే కాదు, బయట వాళ్ళ బ్లౌజులు కుట్టుకుని కూడా మనీ సంపాదించగలరు. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా నేను బ్యాక్ పార్టు అండ్ ఫ్రంట్ పార్టు అండ్ హ్యాండ్స్ ఎక్కడెక్కడ తీస్తాము ఈ ముక్కకి అనేది చూపించాను. హ్యాండ్స్ పెట్టి అలాగే బ్లౌజ్ ముక్క ఫ్యాబ్రిక్ మన వైపుకి కలిసున్నట్టు అటువైపుకి కట్ వచ్చినట్టుగా వేసుకోవాలి. ఫోల్డింగ్ అని చూపించాను. కింద హెచ్చు తగ్గులకి ఒక పావించు డ్రా చేసి కట్ చేసేసాను. ఇది లెవెల్ చేసుకోవడానికి క్లాత్ కింద అంతే. వేరొక పావించిని పైకి డ్రా చేశాను. అది నడుము పట్టి కుట్టుకోవడానికి. ఇక మీ ఆది బ్లౌజ్ను ఒకసారి తీసుకుని షోల్డర్లు ఈ విధంగా పెట్టుకుని నీట్గా ఈ విధంగా వేసుకోండి. చూడండి, ఫ్రంట్లు ఇలా వచ్చి బయటికి మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు నీట్గా బ్యాక్ మెడ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నీట్గా సర్దుకోవాలి. కింద ఏదైతే లైన్ గీసుకున్నామో లైన్ మీద నిలబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మెడ ఇలా చివరికి తాకాలి, కానీ నడుము తాకనవసరం లేదు. ఒక్క పావించు అక్కడ గ్యాప్ వస్తుంది, అలా ఉంచేయండి. ఇలా సర్దుకోండి నీట్గా. చుట్టూరు కూడా ఈ షోల్డరు వెనక్కి అటు పెట్టకుండా ఎదరకు పెట్టుకోండి. మరీ ఎదరకెట్టేయకూడదు, అలాగని అలా వెనక్కి పెట్టకూడదు. అలా నిలబెట్టుకోవాలి అంతే. బ్లౌజ్ ఎలా ఉందో అలాగా. చూడండి, ఒక హ్యాండ్ నడుము దగ్గర పెట్టి ఒక హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా కొంచెం లాక్కోండి. హైట్ కుదించి పడినట్టు ఉంటుంది. క్లాత్ కట్టి ఉంటారు బ్లౌజులు, అందుకని అలా కొంచెం టైట్గా లాక్కుని హైట్ మెజర్మెంట్ ఒక లైన్ గీసేసి మెడ ఎలా ఉందో అలాగా డ్రా చేసేయండి. మీకు మెడ లోతు ఎంత ఉందో ఆ పర్సన్కి అది కూడా వచ్చేస్తుంది, కాబట్టి పక్కాగా సెట్ అవుతుంది బ్లౌజ్. బ్లౌజ్ హైట్ మార్కింగ్ అయిపోయింది కదా. ఇది వెడల్పు మార్కింగ్. స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. సంకల దగ్గర నుంచి బ్యాక్ డాట్ వేస్తాం కదా, దానికి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇది డాట్కి అన్నట్టు. బ్యాక్ సంక ఎత్తు మార్కింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ అతికిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్, పైకి పావించు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుకి చంక రౌండ్ని మార్కింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? దానికోసం ఒక హ్యాండ్ని తీసేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఒక్క హ్యాండ్ని మాత్రం ఇలా నీట్గా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ మన కుట్టు ఉంటుంది కదా, హ్యాండ్ అతికినట్టు షోల్డర్ అలాగే ఉండాలి కరెక్ట్గా. చూడండి, ఈ కుట్టు కనిపిస్తుంది కదా, కుట్టు మీద చక్కగా సొద్దు ముక్కతోటి ఇలా కుట్టు మీద లైన్గా గీత గీసుకోండి. ప్రింట్ తీసేద్దాం పెట్టేసి. ఇక్కడే చాలామంది చంక లోతు ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, ఇవన్నీ కన్ఫ్యూషన్లో గుర్తులు ఏం అవసరం లేదు. చూడండి, షోల్డర్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని నీట్గా ఇలా నీట్గా సర్దేసుకుని చూడండి, ఈ మార్కింగ్ కింద చూడండి, ఆ మార్కింగ్ మీదకి ఉండాలి. అది ఖర్చు మార్కింగ్ మీద కాదు, ఎందుకంటే ఇది అసలు కాబట్టి. ఇది లోపల ఉంటాయి కదా ఖర్చులు, మనం కుట్టేసింది పెడుతున్నాం కాబట్టి కింద మార్కింగ్ మీద పెట్టుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి. చూడండి, ముద్ర పడింది కదా, ఈ ముద్రను ఆధారంగా మీరు చక్కగా ఇలా కరువు ఇచ్చేసుకున్నారనుకోండి. చంక కరువు మీకు చంక లోతు ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇది మనకి ఏదైతే ఖర్చు లైన్ గీసుకున్నామో ఆ లైన్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా ఇలా ఒకసారి డ్రా చేసేస్తున్నాను. మీకు చాలా తక్కువ టైంలోనే అసలు కన్ఫ్యూషన్ లేకుండా మీ ఆది బ్లౌజ్కి ఎంత చంక ఉంటుందో అంత వచ్చేస్తుంది. ఇక్కడ మెడకు కూడా ఖర్చు లైన్ ఎదురుకో గీయాలి, ఎందుకంటే మెడ దగ్గర ఏం ఖర్చు కనపడదు కదా, మనమే పెట్టుకోవాలి. చూడండి, ఇలా గీసేసుకోవాలి. హైట్ మెజర్మెంట్ చేసినప్పుడు ఉన్నాడు మెజర్మెంటు, మెడ లోతు మెజర్మెంటు, మెడ మెజర్మెంటు, పక్కకెళ్ళే మెడ మెజర్మెంట్లు అన్నీ వచ్చేస్తాయండి ఇలా తీస్తే మీరు ఆది బ్లౌజ్తో. ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు తెలిసిందే కదా, ఇది ఖర్చు అన్నట్టు. బిగువైనా ఇప్పుకోవడానికి 2 ఇంచులు ఇట్టాను. బ్లౌజ్కి 2 ఇంచులు ఖర్చు పెట్టాం, చంక దగ్గర కూడా ఖర్చు పెట్టాం పావించు, అలాగే మెడ దగ్గర కూడా ఖర్చులు పెట్టాం. కానీ మనం హైట్ దగ్గర పావించు ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్లు కుట్టుకోవడానికి పావించి ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా గీసేసుకోవాలి. ఓకేనా? ఇంతటితో మార్కింగ్లు అయితే పూర్తయినాయి, కానీ కట్ చేయొద్దు. ఒకసారి కట్ చేశారంటే పాడైపోద్ది మొక్క. ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కట్ చేయండి. ఎస్, చెక్ చేసుకుంటే కరెక్ట్గా రాకపోతే కరెక్షన్ చేసుకుని అప్పుడు కట్ చేయాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇక్కడే కన్ఫ్యూషన్ అవుతారు, కరెక్ట్గా వినండి. కొలుస్తున్నప్పుడు ఎక్కువ వచ్చేసింది అనుకోండి చంకాం రౌండ్, అప్పుడు మీరు పైకి లైన్ గీసుకోవాలి. ఈ లైన్కి కలిపేయాలి, పై లైన్కి కలిపేయాలి, మధ్యలోంచి ఇలా మధ్యలోంచి పై లైన్కి కలిపేయాలి. అప్పుడు చంక ఎత్తు పెరుగుతుంది. అప్పుడు మీకు సంక సరిపోద్ది. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి, కిందకి పావించు డ్రా చేసుకోవాలి, అప్పుడు మీకు సరిపోద్ది. మీకు చూపించాను ఉదాహరణకి సరిపేసాను ఆ గీతను. నెక్స్ట్ వచ్చేసి మెడ రౌండ్ను కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చెక్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాసు ఉండదు, లాభమే. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే బ్లౌజ్ని కట్ చేయండి. అప్పుడు మీరు చాలా తక్కువ టైంలోనే మంచి మెజర్మెంట్లు తీయగలుగుతారు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో కూడా మీరు గుర్తించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఖర్చుల లైన్ల మీద ఇలా కట్ చేసుకోవాలి, అసలు లైన్ మీద కట్ చేయకూడదు. అర్థమైందా మీకు? ఇదిగోండి, ఖర్చు లైన్ మీద ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కుట్టేసిన తర్వాత ఖర్చు లైన్ మీదకి అసలు లైన్ మీదకి వెళ్తుంది.
ఈ ఖర్చులంటే కుట్టుకోవడానికి ఇదిగోండి అసలు లైన్ మీదకి వెళ్తుంది. బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా తీసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మెజర్మెంట్లు అయితే తీద్దాం. చాలామంది ఇదిగోండి మెడని అటువైపుకి కట్టున్న వైపుకి వేసి కూడా మీరు క్రాస్గా వేసి కూడా తీస్తారు. కానీ నేను ఇటువైపుకి వేసుకునే అలవాటు అనమాట. ఇలా కూడా తీయొచ్చు, అలా కూడా తీయొచ్చు అని చెప్తున్నాను. ఎలా తీసినా మీరు ఇలా క్రాస్గా వేయాలి. చూడండి అక్కడ స్ట్రైట్ ఉండాలి చంక వైపు అలా స్ట్రైట్ ఉండేలా వేసుకున్నారనుకోండి చాలా మంచి క్రాస్ వచ్చి ఫిట్గా కుదురుతుంది. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి అయితే క్లాత్ లేదు నాకు. అయినా కానీ నేను ఎందుకు ఇలా వేసానంటే ఆవిడ వేరే మొక్క ఇచ్చిందనమాట. చాలా పొడవైన జాకెట్ అండి ఇది. ఒక మొక్క ఇస్తే సరిపోద్దా, చాలదని చెప్పానండి, మళ్ళీ ఇంకో మొక్క పట్టుకొచ్చింది ఆమె. మీరే చూసారు కదా, నిజానికి సరిపోలేదు. ఇక హ్యాండ్స్కి ఏం మిగిలింది, నాకు మిగలలేదు కదా. ఎంత కష్టపడవలసి వస్తుందో బ్లౌజ్ కుట్టడానికి. వీళ్ళకేమో అర్థం కాదు. ఇవి పెట్టుబడులు పెట్టిన మొక్కలండి, ఇలా తెచ్చేస్తారు. లేదంటే మీ దగ్గర ఏమైనా చిన్న ముక్కలు వేసి అతికేయండి అంటారు. అతికేస్తే పాడైపోదు కదా బ్లౌజు. తర్వాత ఏదైనా అయినా మనల్నే అంటారు. అందుకే ముందుగానే మనకి సరిపడ ముక్కను అడగవలసిందే. చూడండి చుట్టూరు ఇలా గీసి వేసుకోవాలి. మెడ దగ్గర అండ్ నడుము దగ్గర గీతలు గీసుకుని అలా ఉంచుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు అలా మార్కింగ్ చేసుకుని దాని మీద మీ హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తాళి పట్టి తీసుకోకూడదు, పెద్ద మెడ వచ్చేది ఫ్రంట్. హుక్స్ పెట్టి ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి నడుము గీత ఉంది కదా, ఆ గీత మీదే పెట్టాలి తప్ప ఎదరకు కానీ వెనక్కి కానీ పెట్టకూడదు. అందుకే మరి ఇక్కడ గీత గీసుకుంటా. మళ్ళీ మెడ కూడా అంతే. పైన చూడండి ఇక్కడ గీత గీసుకున్నాం, ఆ గీత మీద పెట్టాలి. గీత ముందుకు కానీ వెనక్కి కానీ పెట్టకూడదు. గీత మీద నిలబెట్టాలి. అలా నిలబెడితే మంచిగా వస్తుంది మీకు మెజర్మెంట్. చూడండి ఎలా ఉందో మెడ రౌండ్ అలాగే గీసేయండి. గీసేసాక ఇది కుట్టుకోవడానికి 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసి అలా కలపండి. చూసారా, పట్టి ఎత్తు 1/4 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ కుడతాం కదా, అందుకని ఆ హైట్ని కవర్ చేయడానికి. ఇక పట్టి కొలత చూద్దాం రండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ అతనిగాడు చూసారా, ఖర్చు కనిపిస్తుందా మీకు క్లియర్గాను? దగ్గరికి పెట్టాను. ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది, నేను కుట్టిందని కనపడదు అసలు. ఈ ఖర్చుకి ఎక్స్ట్రా, అలాగే మధ్యలో డాట్కి ఎక్స్ట్రా 3 గీతలు అయ్యానండి. ఇది పట్టీ కొలత. క్లియర్గా వచ్చింది కదా పట్టీ కొలత. నెక్స్ట్ ఫ్రంట్ సంక ఎత్తు కొలుద్దాం రండి. చూడండి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, హ్యాండ్ అతికింది, అలాగే క్రాస్ బెల్ట్ అతికిన కుట్టు ఉంటుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఈ 2 పట్టుకుని ఇక్కడ ఫస్ట్ ఇలా పెట్టేయకుండా ఇక్కడ పైన 1/4 ఇంచు డ్రా చేసుకోవాలి కుట్టుకోవడానికి ఖర్చు. ఓకేనా, ఇలా పెట్టేసుకోవాలి. ఆ కుట్టు పైన పెట్టేసి కింద కుట్టు దగ్గర మార్కింగ్ చేసేయండి. ఆల్రెడీ గీత ఉంది కదా, గీత అవతల వైపు వెళ్ళకూడదు, యువతల వైపు రాకూడదు, గీత మీద నిలబెట్టాలి. ఇది కూడా అంతే, గీతలు అందుకే గీసుకుంటా. చూడండి ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగ్, కిందకి 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి కుట్టుకోవడానికి. ఓకేనా, ఇక్కడతోటి ఫ్రంట్ సంక ఎత్తు రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఛాతి పొడవుని చాలా ఇంపార్టెంట్గా కొలవాలి కొత్తగా నేర్చుకునేవారు. బ్యాక్ పార్ట్కి హైట్ ఎలాగా ముఖ్యమో ఫ్రంట్ పార్ట్కి ఛాతి పొడవు అంత ముఖ్యం. చూడండి మరీ సాగాదీయకూడదు, అలాగని వదిలేయకూడదు. చూడండి కరెక్ట్గా షోల్డర్ మధ్యలో కాకుండా మధ్యలోంచి ఎదరికి అంటే మెడల వైపుకి 1/6 ఇంచు ఎదరికి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి. అప్పుడు మీకు కింద షేప్ డాట్కి నీట్గా వస్తుంది మీకు. ఇక్కడ మార్కింగ్ సాగదీయకూడదు, అలా వదలకూడదు. సాగదీస్తే లూజులు వచ్చేస్తాయి ఛాతి దగ్గర, వదిలేస్తే టైట్ అయిపోతుంది. పట్టుకున్నట్టు అలా లాగి పట్టుకుని నీట్గా మార్కింగ్ చెయ్యాలి. ఎస్, మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఛాతి ఫిట్నెస్ బాగా వస్తుంది మీకు, టైట్ అయిపోకుండా అలా లూజ్ అయిపోకుండా. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ మార్కింగు ఇలా డ్రా చేశాను. సెకండ్ మార్కింగు ఖర్చు మార్కింగ్. చూడండి ఖర్చు మార్కింగ్ ఖర్చుకి కలపాలి, పైన మార్కింగ్ పైకి. ఇంతటితో ఫ్రంట్ మార్కింగ్లు పూర్తయినా ఇక్కడ ఫ్రంట్ సంక లోతు మాత్రం లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఇటు క్రాస్గా షోల్డర్కి అటు సంకల వైపు క్రాస్గా కలిపేయాలి. ఈ క్రాస్ ముక్క ఖచ్చితంగా తీయాలి. తీస్తే ఇక్కడ ముడతలు రావడం కుచ్చులు రాకుండా నీట్గా ఉండడం కోసం కరెక్ట్గా చంక మిడిల్లో లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని అటు క్రాస్ ఇటు క్రాస్ తిప్పాలి. ఒక్కొక్కరు ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళకి 1 ఇంచు తీసేనా పర్వాలేదు, ముడతలు రాకుండా ఫిట్గా పడుతుంది అన్నట్టు. ఇక ఫ్రంట్ పార్టు మెజర్మెంట్లు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి నీట్గా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ చూసారా లోపలికి మార్కింగ్ చేసామే, అది కట్ చేయాలి, పైన మార్కింగ్ కాదు. చూడండి అసలు మార్కింగ్ వెళ్ళిపోయిందనమాట, లోపలికి కట్ చేసాం, ఆ మార్కింగ్ కట్ చేసాం. కింద కూడా ఇలాగ రౌండ్ షేప్ లాగా వస్తుంది, క్రాసు కట్ చేసుకోవడమే. చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇంకా హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కూడా చాలామంది కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటారు. హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా తీయడం ఎలాగో చూద్దాం. ఆది బ్లౌజ్ తోటి కింద హెచ్చు దగ్గరికి ఖచ్చితంగా తీసుకోవాలి. 1/4 ఇంచు మీరు చేతికుట్లు వేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. అదే లైనింగ్ తిప్పేయాలనుకుంటే 6 ఇంచ్ పెట్టుకోండి ఖర్చు పైకి. ఓకేనా, ఇదిగోండి కింద హెచ్చు దగ్గర కట్ చేస్తాను 1/4 ఇంచు. మనం తిప్పుకోవడానికి ఉంచుకున్నాము 1/4 ఇంచు, 1/6 ఇంచు ఉంచాను, లైనింగ్ తిప్పేస్తాను అనమాట. దీని మీద హ్యాండ్ పెట్టేసుకోవాలి మీరు. ఓకేనా, ఇదిగోండి ఇలా హ్యాండ్ పెట్టేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలి.
ఇలా నీట్గా సర్దుకున్నాక ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది చూడండి, హ్యాండ్ అతికినట్టు. మనం ఎందాక సంక మార్కింగ్ ఎలా ఫ్రంట్ తీసామో అలాగే ఇది కూడా తీసేద్దాం. చూడండి దాని మీద ఫుల్గా డ్రా చేసుకుని చూడండి ఈ విధంగా పెట్టేసుకుని నీట్గాను ఇలా లాగాలండి కొంచెం టైట్గా, ఎందుకంటే కట్టి ఉంటారు, ముడతాడు ఉంటుంది. లాగి మంచి హైట్ మెజర్మెంట్ వస్తుంది మీకు ఎంత ఉందో అంత. ఇక్కడ ఎక్కడ వరకు ఉందో మార్కింగు, అలాగే ఇక్కడ కుట్టి దగ్గర మార్కింగు, ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, అదే మార్కింగు చేసుకుని తీసేయండి. ఇప్పుడు చూడండి లైన్ కనిపిస్తుంది, లైన్ ప్రకారం ఇలా కలిపేయండి. ఇది అసలు హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఉన్న హ్యాండ్. మరి దీనికి ఖర్చుకి అతకడానికి ఖర్చు కావాలి కదా, అందుకోసం ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఇలా మళ్ళీ దీని ప్రకారమే కరువు తిప్పండి. అంతే, చాలా ఈజీగా వచ్చేసింది కదా. మీ బ్లౌజ్కి ఎంత హ్యాండ్ ఉందో అంతా వచ్చేసింది. ఇక్కడ మీరు ఎలాంటి మెజర్మెంట్లు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. అంటే సంక డొవ్వును అదే హ్యాండ్ డొవ్వును దింపాలంటే ఏ సైజుల వరకు ఎంత పెట్టాలి ఇవన్నీ అవసరం లేదండి. మీకు మీ ఆది బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అయితే నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే చక్కగా షోల్డర్ మధ్యన కూర్చోవడానికి హ్యాండ్ ఎల్లి ఇదిగోండి. ఈ పక్కన మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పక్కన కాకుండా ఈ పక్కన చూడండి, మిడిల్ నుంచి 1 ఇంచ్ ఎదరకు మార్కింగ్, ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఖర్చుకు మార్కింగ్, ఈ 2 మార్కింగ్ల మధ్యన రావాలి క్రాస్ మొక్క. ఎస్, కరెక్ట్గా మిడిల్లో 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుని అటు ఆ మార్కింగ్ క్రాస్గా కలిపేయండి, ఈ మార్కింగ్కి క్రాస్గా కలిపేస్తే మీకు సంకలోతు ముక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ సంకలోతు ఫ్రంట్కి 1 ఇంచు పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్కి కూడా 1 ఇంచు లోతు ముక్క ఎక్కువ తీయొచ్చు. అంటే కాస్త సన్నంగా ఉన్న వారికి సంకలో ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఒళ్ళు ఉన్న వాళ్ళకి 6 ఇంచు సరిపోద్ది. ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి సంకలో అన్న వాళ్ళకి తీయొచ్చండి 1 ఇంచు. మ్యాక్సిమం నేనైతే 6 ఇంచు తీస్తాను ఫ్రంట్కి అండ్ హ్యాండ్కి కూడా. లోతు మొక్క అయితే లోతు మొక్కను మాత్రం మర్చిపోవద్దు, ముడతలు రాకుండా ఫిట్నెస్ కోసం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ ఎదర ఒక 1/4 ఇంచుకి మార్కింగ్, కింద ఒక 1/2 ఇంచుకి మార్కింగ్, అలా లైన్లు గీసుకోవాలండి, ఖర్చుల మార్కింగ్లు అనమాట. ఆ కార్నర్లో మీ ఆది బ్లౌజ్ యొక్క ఈ క్రాస్ బెల్ట్ పెట్టేసుకుని హైట్ మెజర్మెంట్ ఖర్చుతో పళంగా, ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కాబట్టి ఖర్చుతో పళంగా, ఇక్కడ పొడవు ఖర్చుతో పళంగా. చూడండి మిడిల్లో ఖర్చు కనిపిస్తుంది చూసారా, ఖర్చు పైన, కుట్టు పైన కాదు, ఖర్చు పైన పట్టుకుని నీట్గా ఖర్చుతో పళంగా మార్కింగ్. అంతేనండి, నీట్గా ఇటు క్రాసులు దింపేసుకుంటూ చక్కగా లైన్ గీసేసుకుంటే మీకు క్రాస్ బెల్ట్ వచ్చేసినట్టే. ప్రశాంతంగా ఎక్కువ టైం తీసుకుని కొత్తగా నేర్చుకునేవారు బ్లౌజ్ ముక్కని నీట్గా ఐరన్ చేసుకుని పరుచుకుని చక్కగా మీ ఆది బ్లౌజ్ని కూడా ఒకసారి ఐరన్ చేసుకుని నీట్గా ఈ కొలతలు తీయండి. నేను ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా మీకు చెప్పాను. మంచిగా ఫాలో అయిన వారు మంచి బ్లౌజ్ను కొట్టగలుగుతారు. అరకొరకు అర ముక్కలు చూసి బయటికి వెళ్ళిపోతే ఎప్పటికీ రాదు. ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అండి, లైనింగ్ వేసి కట్ చేస్తాను. దీని స్టిచ్చింగ్ అయితే రేపు పోస్ట్ చేస్తాను. వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం, సపోర్ట్ చేయడానికి ఒక్క లైక్ చాలా ముఖ్యం. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.